హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రవి. మీరు చూస్తున్నది యంగ్ ఫార్మర్ రైతు తెలుగు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో క్యూఎల్ బర్డ్స్కి బయట అలాగా బ్రతకాలనేది అలవాటు చేశాను కదండి. వాటిని అయితే తీసుకొచ్చానండి ఇక్కడ బీడు భూముల దగ్గరికి. ఇక్కడైతే ఆల్రెడీ వైల్డ్ క్యూఎల్ బర్డ్స్ అనేది ఇక్కడ తిరుగుతున్నాయి, పెద్ద నేను చూశాను. ఇక్కడ వదిలితే కొన్నాళ్ళకి వాటితో పాటు కలిసి ఇక్కడ బ్రతుకుతాయని చెప్పేసి అయితే వదిలేస్తున్నాను. ఎందుకు వదిలేస్తున్నానని చాలామందికి డౌట్ రావచ్చు. నేను ఒక 20 తెచ్చానండి. ఆ 20లోకి 3:1 రేషియో చొప్పున అయితే సెపరేట్ చేశాను. అంటే ప్రతి 3 ఆడవాటికి ఒక మగదాన్ని అయితే సెపరేట్ చేశాను. సెపరేట్ చేసేసి మిగిలిపోయినాయండి, కొన్ని మిగిలిపోయినాయి. ఒక 5 క్యూఎల్ బర్డ్స్ అయితే మిగిలిపోయినవి. ఆ మిగిలిపోయినాయి అనమాట మనకి మేల్స్ అనమాట. మేల్స్ని మనం పెంచడం అనేది ఎక్కువ బర్డెన్తో కూడుకున్నది. నేను సరదా కోసమే, ఇంటి దగ్గర అవసరం కోసం పెంచుతున్నాను కాబట్టి ఈ మేల్స్ని ఎందుకులే అని చెప్పేసి వదిలేస్తున్నాను. ఆ 5టిని మేల్స్ని ఎందుకు వదలడం, కొంచెం ఫిమేల్స్ కూడా 2 కలిపేసి వదులుతాం, బయట కొంచెం హ్యాపీగా ఉంటాయని చెప్పేసి 2 ఫిమేల్ని కూడా కలిపి అయితే మొత్తం ఆ 7 క్యూఎల్ బర్డ్స్ అయితే వదులుతున్నాను ఫ్రెండ్స్. ఈ గ్రోవర్ స్టేజ్లో ఉన్నాయి, పెద్దవి కాదు అలాగే చిన్నవి కాదు, గ్రోవర్ స్టేజ్లో ఉన్నవి. ఇవి వచ్చేసి నేను ఇక్కడ వదిలేస్తున్నానండి, అంతేగాని వేరే ఉద్దేశంతో అయితే కాదు. ఆల్రెడీ పెద్ద ఉన్నాయి, ఇప్పుడు గ్రోవర్లో ఉన్నాయి, సెపరేట్ చేసినవి కేజీలో ఉన్నాయి. మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇక్కడ వదిలినప్పుడు బయట ఎలా ఉంటాయో చూడండి. బయట అయితే కొంచెం టెన్షన్ పడతాయండి వదిలినప్పుడు. ఎంత ట్రైనింగ్ ఇచ్చినా కానీ కొంచెం టెన్షన్ పడతాయి. ఒక్క నైట్ గడిస్తే తర్వాత రోజు మాత్రం మొత్తం అలర్ట్ అయిపోతాయి. అలర్ట్ అయిపోయి ఇంకా నార్మల్గా బ్రతుకుతాయి. బయట ఏం తింటాయంటే గడ్డి గింజలు ఉంటాయండి. ఆ గడ్డి గింజలు ఆ తర్వాత వచ్చే చిన్న చిన్న గడ్డి చివర్లో కూడా తింటాయి. తినైతే హ్యాపీగా బ్రతుకుతాయండి. ఏం టెన్షన్ పడాల్సిన పని అయితే లేదు. ఎందుకంటే ఇక్కడ చాలా వైల్డ్ క్యూఎల్ బర్డ్స్ అయితే నేను చూశాను. ఈ తుప్పలంటే తిరిగాయి. మీకు ఎప్పుడైనా కనిపిస్తే నేను క్యాప్చర్ చేసేస్తే ఒక వీడియో చేస్తాను. కానీ కనిపిస్తే వీడియోలో తీయడం చాలా కష్టం. అట్లే చాలా స్పీడ్గా తుప్పలో దూరిపోతాయి. ట్రై చేస్తాను ఫ్రెండ్స్, ఒక వీడియో అయితే చేస్తాను అవి వాటిని కూడా. ఇవి వచ్చేసి చూడండి, ఇక్కడ వదిలినప్పుడు ఇవి కొంచెం నెమ్మదిగానే ఉంటాయి ఒక రోజు వరకు, తర్వాత అయితే అలవాటు అయిపోతాయి. నేను కొంచెం బయట అయితే వదిలేయగలను, బీడు భూమిలో మధ్యలో తీసుకెళ్ళి, కానీ తుప్పల వారిని వదులుతాను. ఎందుకంటే అవి ఏమన్నా కాకిలు ఏమన్నా అటు నుంచి ఎగిరితే చూసి ఎత్తుకెళ్ళిపోకుండా తుప్పల్లో దూరిపోతాయని చెప్పేసి ఒక 2 రోజులు అయిన తర్వాత కాకిలకు కూడా దొరకవండి, కొంచెం ఎగిరి తుప్పలో దూరిపోతూ ఉంటాయి. అలా అయితే బ్రతుకుతాయి హ్యాపీగానే. చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ ప్లేస్ అయితే నేను సెలెక్ట్ చేశాను వాటిని వదలడానికి. కొంచెం క్లైమేట్ కూల్గా ఉండడం వల్ల కొంచెం డిమ్గా ఉందండి వీడియో. మీకు ఇక్కడ చూడండి, అయితే ఫీడ్ అయితే తీసుకొచ్చాను. ఇంటి దగ్గర అయితే ఫీడ్ తిన్నాయి. ఈ ఫీడ్ వచ్చేసి బ్రాయిలరును మనకి రైస్ పీస్ అండి. నేను ప్రజెంట్ ఇది పెడుతున్నాను. బ్రాయిలర్ ఫీడ్ అంగా అయితే కొంచెం కాస్ట్ ఎక్కువ అవుతుందని చెప్పేసి ఈ ఫీడ్ ఎందుకు తెచ్చానంటే, ఈ ఫీడ్ తిన్న తర్వాత మనకు వచ్చేసి ఒక 5 అవర్స్ వరకు ఆ ఫీడ్ అనేది డైజెషన్ అవుతుంది. ఈ లోపల అవి కొంచెం ఇక్కడ వాతావరణానికి అలవాటు పడిపోతాయని చెప్పేసి ఈ ఫీడ్ అయితే పెట్టడం జరుగుతుందండి. మీకు ఇక్కడ చూసినట్టయితే ఇవి బయటకు వదిలిన వెంటనే కొంచెం ఇన్నోసెట్గా ఉంటాయి. అవి అటు ఇటు కొంచెం వెళ్ళిపోవడానికి అయితే ట్రై చేస్తాయి. మనకు ఫీడ్ కొంచెం తినేసి అవి అటు ఇటు వెళ్ళిపోతాయి. తుప్పల్లో కొంచెం సేఫ్గా దాక్కుంటాయని చెప్పేసి నేను ఇక్కడ పెట్టానండి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తున్నారు కదా, ఫీడ్ తిన్నాయి కాబట్టి ఇప్పుడు అటు ఇటు వెళ్తున్నాయి. ఈ ఎంత ఫీడ్ తిన్నా కానీ కొంచెం అన్నా సరే ఇలా తినకంట అయితే ఉండవండి. పెట్టిన ప్రతిసారి ఒక 2-3 గింజలన్నా సరే తింటాయి. ఎందుకంటే ఇవి ఎక్కువ తింటాయండి, మామూలు వాటిలోకి కాదు. కానీ క్యూఎల్స్ అనేవి ఎక్కువ తిని ఎక్కువగా వాటర్ తాగుతుంటాయి. చూడండి, అది ఎలా పెట్టాను లేదా అది దువ్వేస్తుంది. ఎందుకంటే వీటికి దువ్వే గుణం అయితే చాలా ఎక్కువగా ఉందండి. మరి ఫీడ్ పెట్టి ఆ ఫీడ్లో కానీ అవి వెళ్ళాయా కాలుతో బయటికి తోడేస్తుంటాయి ఫీడ్ అనేది. మీరు ఇక్కడ చూడండి, అప్పుడు ఫీడ్ కొంచెం బోర్ కొట్టినట్టుంది. ఆ గడ్డి చిగుర్లు అనేది పొడుచుకొని తింటున్నాయి. మీరు గమనిస్తున్నారు కదా, అవి గడ్డి గింజలు గడ్డి చిగుర్లు ఇవే తింటాయి ఫ్రెండ్స్ బయట ఉంటేని. ఇవి ఇంటి దగ్గర అటు ఇటు తిరగడం వల్ల ఇక్కడ ఏం టెన్షన్ పడలేదు, పారిపోవడానికి అయితే ట్రై చేయలేదు. ఏదైనా కొంచెం సౌండ్ వస్తే ఇంకా అలాగా తుప్పల్లోకి నెమ్మదిగా నక్కేస్తాయి స్పీడ్గా పరిగెత్తుకుంటూ వెళ్ళి. అవి కొత్త ప్లేస్ కదా, కొంచెం సర్దుకుంటున్నాయి ఫ్రెండ్స్. చూడండి, ఇది ఆల్రెడీ అక్కడ సర్దేసుకుంది ప్లేస్ అనేది. ఇందులో ఒకదానికి మీకు తోక దగ్గర చిన్నది గాయం కనిపించింది కదండి, అది వచ్చి మా కోడి పెట్ట దగ్గరికి వెళ్ళిపోయింది. తెచ్చేటప్పుడు చేతిలోంచి జారి దాని దగ్గరికి వెళ్ళిపోతే అది టప్పును కొడేసింది కాలుతో, చిన్న తొక్కలు వేసింది. పర్వాలేదండి, అది తగ్గిపోద్ది. అది వీటికి ఇమ్యూనిటీ పవర్ అనేది ఎక్కువ ఉంటుంది. అది 2 రోజుల్లో అయితే అలా మాడిపోయి తగ్గిపోద్ది. చిన్నదే తొక్కలు వేసింది. మీరు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇది ఆల్రెడీ గ్రాస్ చిగురులు తింటూనే గ్రాస్లోకి సెట్ అయిపోయింది, అలాగా హిడెన్ అయిపోయింది అనమాట.
మనం కూడా ఈ పక్కన ఉన్న కనిపెట్టలేము. అలాగే కాకులు తర్వాత వచ్చేసి ఏమైనా చిన్న చిన్న జంతువులు వచ్చినా కానీ ఇవి పెద్దగా సౌండ్ చేయకుండా ఉంటే ఏవి కనిపెట్టలేవు ఫ్రెండ్స్ వీటిని. ఎందుకంటే ఇవి మనకి ఆ డిజైన్ అనేది అలా ఉంటుంది. వీటి వెంట్రుకలు అనేవి చాలా హిడ్డెన్ టైప్లో ఉంటాయి. వైల్డ్ క్యూల్ బర్డ్స్కి అయితే ఇంకా హిడ్డెన్ టైప్లో ఉంటాయి ఫ్రెండ్స్. వీటికి వీపు మీద వెంట్రుకలు ఊడిపోవడం వల్ల కొంచెం తెల్లగా కనిపిస్తున్నాయి, కానీ మామూలుగా అయితే చిన్నది ఇలా తుప్పల్లో దూరితే వీటిని కనిపెట్టలేము. అవి మన పక్కనే ఉన్నా కానీ సడి చెప్పులు లేకుండా అలా ఉండిపోతాయి కదలకంటన. మనం కనిపించలేమో, ఇవి కనిపెట్టలేము. ఇక్కడ చూడండి తుప్పల్లోకి వెళ్ళింది. మీకేం కనిపిస్తుందా? ఇక్కడ ఉంది. దగ్గరున్న నాకే సరిగా కనిపించలేదు. చూడండి అది బయటకు వచ్చిందండి. మనకైతే ఇవి బయట తిరుగుతూ ఇలా సేఫ్గా మనకు పొదల్లోకి వెళ్ళిపోయి హిడెన్ అయిపోయి వాటిని అవి రక్షించుకుంటాయి. ప్రొటెక్షన్ అనేది ఓన్ ప్రొటెక్షన్ అయితే తీసుకుంటాయి. చిన్నపిల్లల దగ్గర నుంచి వాటికి జీన్స్లో ఉంటుంది ఫ్రెండ్స్ ప్రొటెక్షన్ అనేది. ఎలా జాగ్రత్తగా చూసుకోవాలి, వాటంతటా అవే ఎలా బ్రతకాలనేది కూడా వీటికి అర్థమైపోద్ది. బయట వదిలితే మనకు వచ్చేసి ఒక 12 days దాడితే ఇంకా వాటంతటా అవే బయట తిరిగేస్తుంటాయి. ఎందుకంటే అక్కడి నుంచి బ్రూడింగ్ అవసరం లేదు కదండి. వాటంతటా బయట తిరిగేసి ఆ గడ్డలంట ఈ పొదలంట దూరిపోయి అక్కడైతే నక్కేస్తూ అలా బ్రతికేస్తుంటాయి. ఈ క్యూల్ బర్డ్స్కి వాటి అరుపును పెట్టి పక్కనున్న ఏమైనా ఉంటే వాటి తాలూకా క్యూల్ బర్డ్స్ ఏమైనా ఉంటే వాటిని పిలుస్తాయండి. అవి కూడా వీటి అరుపు ఆలకించి వీటి దగ్గరికి అయితే వస్తాయి. ప్రతి జీవిలాగే ఇవి కూడా పిలుచుకుంటాయి. ఒకదానికొకటి పిలుచుకోవడం కొంచెం అరుపుల్లో కూడా డిఫరెన్స్ ఉంటుంది. ఇవి వదిలిన తర్వాత ఒక 1 day ఈ నైట్ గడిచి ఎర్లీ మార్నింగ్ అయితే వీటి దగ్గరికి ఎలాగైనా సరే మనకు వైల్డ్ క్యూల్ బర్డ్స్ అనేవి వస్తాయి. ఇవి అరుస్తాయి, పిలుస్తాయి తప్పకుండా వస్తాయి. వచ్చిన కొత్తలో అయితే వీటిని పొడడానికి అయితే ట్రై చేస్తాయి పెద్దవైతే. ఇందులో కొంచెం ఫీమేల్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఆ 2 అవి కొంచెం అలా కవర్ అవుతాయండి. ఎందుకంటే ఇవి మనకి ఒక 20 days ఇలా దాటిన దగ్గర నుంచి అవి ఫీమేల్స్ అనేవి కొంచెం కామ్గా ఉంటాయి, కానీ మేల్స్ అయితే కొంచెం రెచ్చిపోతూ ఉంటాయండి. మేల్స్ అనేవి యాక్టివ్గా ఉంటాయి, ఎప్పుడు క్రాసింగ్కి అయితే ట్రై చేస్తుంటాయి. ఇవి కూడా పొట్లాటికి అయితే ఎక్కువ వస్తూ ఉంటాయండి మేల్స్ పక్కన ఉన్న క్యూల్ బర్డ్స్ మీద. ఫిమేల్ ఎంత పెద్దదైనా కానీ మేలు ఎంత చిన్నదైనా కానీ మేలే విన్ అవుతుందండి. ఫిమేల్ అయితే ఈజీగా అయితే ఓడించేస్తుంది. తగిలి వెంటాడి పొట్లాడుతాయి ఇవి. అదే ఫ్రెండ్స్ చూశారు కదండి, ఇది మొత్తం అయితే ఇక్కడ ఎలా సెట్ అయింది. అవి కూడా అక్కడ అలవాటు పడిపోతాయి. ఆల్రెడీ మీకు అర్థమైపోయి ఉంటుంది వీటి బిహేవియర్ చూస్తుంటే. అవి ఇక్కడ ఇష్టంగానే ఉన్నాయి, ఎటువంటి టెన్షన్ లేకుండా ఇష్టంగా ఉన్నాయి. శబ్దం చేస్తే మాత్రం తప్పనిసరిగా అవి తుప్పల్లోకి దూరి వాటి అంతటా అవి రక్షించగలమన్న నమ్మకం అయితే నాకు ఉంది. మీకు కూడా ఆ నమ్మకం ఉంటే తప్పకుండా వీడియోకి లైక్ చేయండి. మనమైతే ఎక్కువగా మనకి అనవసరమైన పక్షులు మనకి ఏమైనా ఇంటి దగ్గర ఉంటే వాటిని మనం పెంచడానికి కుదరలేనప్పుడు మీరు కనీసం బయట ఒక 2-3 రోజులైనా ట్రైనింగ్ ఇచ్చి మాత్రం ఇలా వదలాలి. లేదంటే వాటిని కాకులు కానీ వేరే జంతువులు కానీ ఇట్టే పట్టేసుకుంటాయి, ఇట్టే దొరికేస్తాయి. నేను ఆల్రెడీ ట్రైనింగ్ ఇచ్చి మాత్రం ఇలా వదిలేనండి. మీరైతే ఎప్పుడు ఇలా ట్రైనింగ్ ఇవ్వకుండా వదలొద్దు. వదిలితే అవి పోతాయి, వేరే జంతువులు అయితే వాటిని పట్టేసుకుంటాయి. అది ఫ్రెండ్స్ ఈ వీడియోలో చూశారు కదండి. వాటికైతే బాయ్ చెప్పేసి నేనైతే ఇంటికి బయలుదేరుతున్నానండి. మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.